గ్రూప్ 1 పై పలు న్యూస్ ఛానల్స్ లో వచ్చిన వార్తలను ఖండించింది టీజీపీఎస్సీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ఆధారంగా అసత్య వార్తలను టెలికాస్ట్ చేశాయని గుర్తు చేసింది టీజీపీఎస్సీ. ఎంపిక కాని పలువురు అభ్యర్థులు, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, వ్యక్తులు దురుద్దేశంతో ఈ రూమర్లు ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయింది కమిషన్. లిమిటెడ్ మార్కుల పరీక్షల్లో చాలా మందికి ఒకే మార్కులు రావడం సాధారణమని స్పష్టం చేసింది. మొత్తం మార్కులు సమానంగా వచ్చినా 7 పేపర్లలో వేరువేరుగా వచ్చాయని టీజీపీఎస్సీ తెలిపింది. ప్రోటోకాల్ ప్రకారమే యూనివర్సిటీ ప్రొఫెసర్లు, హైయర్ ఎడ్యుకేషన్ నిపుణులతో వాల్యుయేషన్ చేయించినట్లు తెలిపింది టీజీపీ. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, గ్రూప్ 1 రిజల్ట్స్ పై టీజీపీఎస్సీ వివరణ ఏంటి? శ్రీవంతి, గ్రూప్ 1 పైన గత కొంత కాలంగా పలు రాజకీయ నాయకులు కానీ ఇతరులు చేస్తున్నటువంటి ఆరోపణలు టీజీపీఎస్సీ ఖండించింది. వాస్తవానికి గ్రూప్ 1కు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు, పారదర్శకంగా గ్రూప్ 1 జరిగిందని చెప్పి కమిషన్ పేర్కొంది. ఏవైతే కొంతమంది రాజకీయ నాయకులు లేవనెత్తిన అంశాలపైన కూడా టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ముఖ్యంగా కోటి మహిళా యూనివర్సిటీకి సంబంధించి గ్రూప్ 1 రాసిన వారిలో 25% మంది ఆ యూనివర్సిటీలోనే పరీక్షలు రాశారని పేర్కొంది. దానికి కూడా రీజన్ చెప్పింది. ఎందుకంటే రెస్ట్ రూమ్స్కు సంబంధించి అక్కడ బాయ్స్కు సంబంధించి రెస్ట్ రూమ్స్ ఉండవు, మహిళలకు ఉంటాయి. యూనివర్సిటీ అధికారుల కోరిక మేరకు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థుల కోరిక మేరకే అక్కడ పరీక్ష నిర్వహించామని చెప్పి టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. మరొక అభ్యర్థికి సంబంధించి రివాల్యుయేషన్లో కొంత అవకతవకలకు పాల్పడ్డారు. ఆ అభ్యర్థి పైన కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు మేము ఆల్రెడీ నోటీస్ ఇచ్చామని చెప్పి కమిషన్ పేర్కొంది. ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్ కానీ ప్రిలిమ్స్కు సంబంధించి కూడా ప్రతి ఎగ్జామ్ సెంటర్లో ప్రతి ఒక్క జాగ్రత్తలు కమిషన్ తీసుకుందని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. 1:1 ఆధారంగా 563 పోస్టుల భర్తీకి సంబంధించి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజు నుంచి కూడా ఎవరైతే గ్రూప్ 1కి ఎంపిక అయ్యారో అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ప్రారంభం కానుంది. తెలుగు యూనివర్సిటీకి సంబంధించి కూడా సురవరం సుధాకర్ రెడ్డి యూనివర్సిటీకి సంబంధించి ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ప్రారంభిస్తున్నట్టు కమిషన్ చెప్పింది. తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారం ఇచ్చే ముందు ఖచ్చితంగా కమిషన్ సంప్రదించాలని చెప్పి కూడా సూచించింది. ఇప్పటికే గ్రూప్ 1కు సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా టీజీపీఎస్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏ రకమైన డౌట్స్ ఉంటే తమను సంప్రదించాలని చెప్పి కోరారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎక్కడ కూడా ఎటువంటి పరీక్షకు సంబంధించి పారదర్శకంగానే జరిగింది. దానికి సంబంధించి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశాము. కావాలని దురుద్దేశంతో కమిషన్ పైన నిందలు వేస్తున్నారని చెప్పి కూడా టీజీపీఎస్సీ సీరియస్ అయింది. ఇప్పటికే ఎవరైతే కమిషన్కు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నారో కొందరికి నోటీసులు కూడా కమిషన్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా అభ్యర్థులకు సంబంధించి, ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత తొలి గ్రూప్ 1 ఇప్పటికే 2 సార్లు పేపర్లు లీక్ కావడం, ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో టీజీపీఎస్సీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక్షాళన చేసి ఇటు వరుసగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ పరీక్షలన్నీ నిర్వహిస్తూ రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఈ తరుణంలో గ్రూప్ 1 పైన పదే వస్తున్నటువంటి ఆరోపణల పైన కమిషన్ అయితే సీరియస్గా ఉంది. ఎవరైనా ఎటువంటి సమాచారం లేకుండా అసత్య ప్రచారాలు చేయొద్దు. ఎందుకంటే ఇది నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించి, నిరుద్యోగులు ఇప్పటికే ఇబ్బందులలో ఉన్నారు, వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎవరైనా కమిషన్ను సంప్రదించి వివరాలు తీసుకొని మాట్లాడాలి. అలా దురుద్దేశంతో మాట్లాడొద్దని కూడా కమిషన్ కొంత సీరియస్ అయినటువంటి విషయము వచ్చింది. దీంతో పాటు పలు ఛానళ్లలో టెలికాస్ట్ అయినటువంటి న్యూస్ పైన కూడా కొన్ని ఛానళ్లకు టీజీపీఎస్సీ నేరుగా వారికి సంబంధించి కూడా వివరణ ఇచ్చింది. మీ ఛానళ్లలో ఇట్లాంటి వార్తలు వచ్చాయి, సో దీన్ని ఖండిస్తున్నాము, జరిగింది ఇది అని కూడా వారికి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా కూడా గ్రూప్ 1 వ్యవహారంలో అభ్యర్థులకు సంబంధించి పరీక్షలు సజావుగా నిర్వహించామని చెప్పి కమిషన్ చెప్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి డేట్స్ కూడా రిలీజ్ చేసింది. అనుకున్న టైంకే ఫలితాలు ఇచ్చింది. ఈ రోజు నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ కానుంది. ప్రతి ఒక్క అభ్యర్థికి వెబ్సైట్లో సూచనలు ఇస్తున్నది ఏ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఎందుకంటే రాష్ట్రంలో గ్రూప్ 1కి సంబంధించి దేశవ్యాప్తంగా సివిల్ సర్వీస్ తర్వాత రాష్ట్రంలో అత్యధిక క్యాడర్ పోస్టు గ్రూప్ 1 ఆఫీసర్. సో ఇట్లాంటి విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం కానీ టీజీపీఎస్సీకి సంబంధించి కూడా పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా అన్ని రకాల ఏర్పాట్లు చేసే పరీక్ష నిర్వహించాము. దానికి అనుగుణంగానే ఫలితాలు నిర్వహించామని అయితే కమిషన్ పేర్కొంది. ఎవరికి ఏ డౌట్ ఉన్నా నేరుగా కమిషన్ ఒక టోల్ ఫ్రీ నెంబరు, వెబ్సైట్ కూడా ఏర్పాటు చేసింది. అభ్యర్థులు సంప్రదించవచ్చని చెప్పింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగాల భర్తీ ఏదైతే 563 పోస్టులు ఉన్నాయో ఆ భర్తీ పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పి అయితే కమిషన్ స్పష్టం చేసింది. సో దీనిపైన అనవసరంగా నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో
రాజకీయాలు చేయొద్దంటూ కూడా కమిషన్ పేర్కొనడం జరిగింది. పలువురు సంబంధించి ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. సో ఓవరాల్గా గ్రూప్ 1కు సంబంధించి అయితే ఇష్యూస్ పైన ఎప్పటికప్పుడు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారు చేసిన ఆరోపణలకు కౌంటర్గా టీజీపీఎస్సీ అయితే ప్రకటనలు విడుదల చేస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించి అనేక అపోహాలకు దారితీసే విషయం కనుక ఖచ్చితంగా ఏది జరిగింది ఏది జరగబోతుంది అనేది కూడా ముందస్తుగా ఇటు అభ్యర్థులకు సమాచారం ఇస్తూ పూర్తి స్థాయిలో ఇటు గ్రూప్ 1కు సంబంధించిన ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి కూడా టీజీపీఎస్సీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. శ్రవంతి.